RC16 మూవీకి సంబంధించి శ్రీరంగపట్నంలో మైసూర్లో ఒక బెల్లం ఫ్యాక్టరీ సెట్ని అయితే నిర్మిస్తున్నారంట. 22 నుంచి ఆ షూటింగ్లో స్టార్ట్ అవ్వబోతుంది అంటాను. సో ఆయన మరి మాలలో ఉన్నారు, తీసే స్టార్ట్ చేస్తారా లేకుంటే అలానే స్టార్ట్ చేయబోతున్నారా? అంటే జనరల్గా షూటింగ్ స్టార్ట్ అనేది అవుతుందండి. ఆల్రెడీ దీనికి పూజా కార్యక్రమం అంతా అయిపోయింది సినిమాకి సంబంధించి. ఇది ఇక్కడ కనపడుతున్నారు కదా బుచ్చిబాబు గారు, ఈ హీరోతోనే మా రామ్ చరణ్ గారితో 2000 కోట్లు కొట్టే కెపాసిటీ ఉన్న డైరెక్టర్. ఎందుకంటే ఈయన ఎవరో తెలియని హీరోని తెచ్చి ఫస్ట్ సినిమాతో 100 కోట్లు కొట్టారు. సో ఖచ్చితంగా ఈరోజు రామ్ చరణ్ గారు నమ్మి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సినిమా లెక్క 1000 కోట్ల నుంచి మొదలవుతుంది. అది ఎక్కడ ఆగుద్ది అనేది, దాని రేంజ్ స్కేల్ ఏంటి అనేది, నేషనల్ ఇంటర్నేషనల్ అనేది మూవీ వచ్చినాక తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ప్రీ బిజినెస్ 1000 కోట్లు జరుపుకునే రేంజ్ ఉన్న సినిమా, ఈక్వల్ టు పుష్ప 2 రేంజ్ లో ఉన్న సినిమా అనమాట. సో గేమ్ చేంజర్ తతంగం అంతా అయిపోతే ఫ్యాన్స్ అందరూ మళ్ళీ దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఖచ్చితంగా. సో ఇప్పటికీ మైసూర్లో ఒక మంచి లొకేషన్లో అదేదో శ్రీరంగపట్నం అని చెప్పి అక్కడ సెట్స్ వర్క్ జరుగుతుంది. 22 నుంచి అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానిలో హీరో గారు పార్టిసిపేట్ చేస్తారా లేదంటే ఏదన్నా ప్యాచ్ వర్క్స్ జరుగుతాయని తెలియదు. సో ఈ బుచ్చిబాబు గారు అయితే షూటింగ్ స్టార్ట్ చేసేబోతున్నారు. సో మరి ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది ఇన్ఫర్మేషన్ రావాల్సింది అనమాట. సో ఖచ్చితంగా ఫస్ట్ డే అయితే హీరో గారు జాయిన్ అవ్వరు. సో వర్క్ అయితే మొదలవుతుంది, షూట్ వర్క్ అనేది. అంటే కొన్ని సీన్స్ తీస్తారు కదా హీరో గారు లేకుండా, సో అవైతే స్టార్ట్ అయిపోతాయి. సో మేబీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ అంతా అయిపోయినాక ఎండ్ ఆఫ్ ద డిసెంబర్లో ఏమైనా జాయిన్ అవుతారేమో చరణ్ గారు, చూడాలి. సో మరి ఇప్పటికైతే ఓన్లీ హోప్ ఈజ్ ద బుచ్చిబాబు గారు అనమాట సినిమా మీద. సో ఎందుకంటే హీరో గారు ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని లైన్లో పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి గారిది, తర్వాత సుకుమార్ గారిది, అట్లా లైనప్ అంతా బాగుందనమాట. సో ఖచ్చితంగా డైరెక్టర్స్ హీరో రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారు ఏది చెప్తే రాజమౌళి గారు కూడా చెప్పారు, ఒక బ్లాంక్ పేపర్లా వస్తాడు, మనం ఏదైనా రాసుకోవచ్చు దాని మీద అని చెప్పి. సో మరి ఇంకా బుచ్చిబాబు గారికి దగ్గర 2 years టైం దొరికింది స్క్రిప్ట్ వర్క్ చేసుకోవడానికి. అప్పటి నుంచి కూడా ఆయన కోసం వెయిట్ చేశారు. సో ఈ రోజు ఆయన కళ నెరవేరిందని చెప్పొచ్చు. సో డెఫినెట్లీగా చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని హీరో గారి ఇమేజ్ని ఆయన నెక్స్ట్ అంటే ఈ రంగస్థలంలో చిట్టిబాబు పాత్రకి చెవుడు యాడ్ చేసింది కూడా బుచ్చిబాబు గారే అంట. అప్పుడు అంటే అసిస్టెంట్స్లో సుకుమార్ గారికి ఐడియా అంటే ఆయన అనుకున్నారంట ఇట్లా చేద్దామని, ఖచ్చితంగా పెట్టండి సార్ బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చారంట ఈయన. సో మరి ఈయన ఇచ్చిన సలహా అంత పనిచేసింది, యాక్టర్గా ఆయనకి ఒక మంచి పేరు తెచ్చింది. సో ఈయన సలహా ఇస్తేనే అంత వచ్చిందంటే ఇంక ఈయన ఆలోచించి ఒక ఎఫర్ట్ పెట్టి రాస్తున్నాడు ఈయన. సో ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ అని కొంతమంది అంటున్నారు. అయితే మూవీ మాత్రం ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు మరి ఫస్ట్ సెట్ అంటే బెల్లం ఫ్యాక్టరీ వేస్తున్నారంట, మరి ఏదైనా విలేజ్ బ్యాక్ డ్రాప్ అని అర్థం అవుతుంది. సో మరి అసలు ఎలాంటి జోనర్ అనేది మినిమం ఫస్ట్ లుక్ ఆర్ కంటెంట్ ఏదన్నా వస్తే గానీ చెప్పలేము. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ హోప్ ఇస్ బుచ్చిబాబు గారు. ఓకే, అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఖచ్చితంగా ఆయన ఎవరైతే శంకర్ గారు ఉన్నారో ఆయన కోసమే సినిమా నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఒక మార్కెట్ ఉంది, ఆయన చూడడానికి జనాలు వస్తారు. హిట్ అయింది అంటే అది ఖచ్చితంగా శంకర్ గారు క్రెడిట్ వెళ్తుంది. కానీ RC16 హిట్ అయితే మాత్రం అటు రామ్ చరణ్ కి ఇటు బుచ్చిబాబుకి ఇద్దరికి కూడా ప్లస్ అవుతుంది. సో ఆ సినిమాకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా, అంటే ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది? ఇంకేం లేవండి, మేజర్ ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా ఇది. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఎక్కడ ఏం ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చెప్పడం దాని గురించి అంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక అంటే సునామీ వచ్చే ముందు ఒక సైలెన్స్ ఉంటుంది కదా, అదే బుచ్చిబాబు గారు. సో ఈ RC16 కూడా అలాగే ఉండబోతుంది అనమాట. దానికి ఆ సునామీకి ఇంకా అందులో ఫైర్ తోడవడం అంటే AR రెహమాన్ గారు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అది ఒక మొత్తం లావా బొంగిద్ది సునామీలోనే, అట్లా ఉంటుంది అనమాట సినిమా. సో చూడాలి మరి, ఎందుకంటే ఒక అన్ని మిక్స్ ఆఫ్ స్టార్స్, అదేవిధంగా స్టార్డమ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గర చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమాకి సంబంధించి ఏమైనా తెలిస్తే. అంటే ఇంతమంది స్టార్స్ ని ఒక్క ఒంటి చేయి మీద పెట్టుకుని ఆంజనేయుడు అని చెప్పొచ్చు బుచ్చిబాబు గారు. ఆయన ఎంతమందిని అంటే అందరితోనూ తగ్గి పనిచేయాలి. సో కానీ ఈయనకి ఆ మాత్రం బెరుకు భయం ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఈయన ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా నలిగి ఉన్నాడు ఇండస్ట్రీలో. సో డైరెక్షన్ మాత్రమే కొత్త, మనుషులతో పరిచయాలు అవన్నీ కొత్త కాదు. అది ఆల్రెడీ ఆయన చెప్పేశారు, నాకు ఏ భయం లేదు, నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పి. సో అందుకనే హీరో గారి మీద కన్నా కూడా డైరెక్టర్ బుచ్చి గారి మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ కి. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది.